Hello, my name is Dr. Sujit. I'm a consultant ophthalmologist in Yashoda Hospital, Secunderabad. I practice cataract surgery, pediatric ophthalmology, squint, neuro-ophthalmology and oculoplasty. సో చాలామంది పేరెంట్స్ ఈ మధ్యన అడుగుతున్నారు స్క్రీన్ టైం ఎలా ఎఫెక్ట్ చేస్తుంది పిల్లలకి అని చెప్పి. సో స్క్రీన్ టైం వల్ల చాలా డిఫరెంట్ రకాలుగా పిల్లల కళ్ళపైన ఎఫెక్ట్ ఉంటుంది. అందులో ఫస్ట్ది వచ్చి ఐ ఫటిగ్ అంటాం, యాసినోపియా. సో ప్రొలాంగ్ టైం స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల, అదే ఫోకస్ ఆ స్క్రీన్ పైన పెట్టడం వల్ల మన కంట్లో ఉన్న మజిల్ ఏంటంటే టైర్డ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల పిల్లలు ఐ బాగా పెయిన్ అవుతుంది, అప్పుడప్పుడు హెడేక్ కూడా అవుతుంది అని చెప్తారు. అలాగే దాంతోపాటు ఐస్ రెడ్ అవ్వడం, ఇరిటేషన్ అవ్వడం, డ్రైనెస్ సిమ్టమ్స్ కూడా వస్తాయి. అండ్ ఇంతకుముందే ఏమన్నా అలర్జీ కండిషన్స్ ఉన్నా అలర్జీ కండిషన్స్ అన్నీ ఎక్కువ అవుతాయి పిల్లలకి. అలాంగ్ విత్ దట్ చాలామంది పిల్లలు స్క్రీన్ని అదే పనిగా తెగ ఇంట్రెస్ట్తో చూస్తుంటారు, ఎందుకంటే ఆ స్క్రీన్ కంటెంట్ అనేది అలా ఉంది ఈ మధ్యన. అండ్ అలా చూడడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ ఒక స్టేట్ ఆఫ్ యాక్టివిటీలో ఉండిపోతుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఒకవేళ ఆ స్క్రీన్స్ అలానే చూస్తూ ఉన్నారనుకోండి, స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్కి మన బాడీ సర్కేడియన్ రిథమ్ ఏదైతే ఉందో మెల్టోనిన్ ప్రొడక్షన్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల స్లీప్ డిస్టర్బెన్స్, ఇంకా ఓవరాల్ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ చూస్తున్నాం. సో స్క్రీన్ టైం ఎక్కువ చూస్తూ ఉండడం వల్ల మన ఐ అనేది స్ట్రెయిన్ అయ్యాక ఒక పాయింట్ దాటిన తర్వాత ఏమవుతుంది అంటే మయోపియా అంటాం, అంటే నియర్ సైటెడ్నెస్. చాలామంది పిల్లలకి అద్దాలు కూడా చూస్తున్నాం. సో ఎంత స్క్రీన్ అవాయిడ్ చేస్తే అంత మంచిది. అండ్ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి స్క్రీన్ తరపున అంటే, ఒకవేళ ల్యాప్టాప్ చూస్తున్నారంటే అట్లీస్ట్ 2 feet దూరం, మొబైల్స్ అయితే 1 feet దూరం పెట్టాలి. ఒకవేళ టీవీ అయితే అట్లీస్ట్ 10 feet దూరం పెట్టాలి. అండ్ ద సేమ్ టైం ఎవ్రీ 20 minutesకి బ్రేక్ తీసుకొని ఒక 20 feet దూరం చూస్తూ ఒక 20 seconds 20 times అట్లా బ్లింక్ చేస్తూ ఉండాలి. అండ్ చాలామంది పిల్లలకి ఈ మధ్యన చెప్తున్నాం పేరెంట్స్ యాక్టివ్గా ఎంకరేజ్ చేయమని, అట్లీస్ట్ 2 hours ఇన్ ఎ డే అవుట్డోర్ యాక్టివిటీ పెంచాలి. ఎందుకంటే రీసెర్చ్ పరంగా ఏం తెలిసింది అంటే మినిమం 2 hours ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్ స్పెండ్ చేస్తున్నారో వాళ్ళకి ఐస్ హెల్తీగా ఉన్నాయి. అండ్ ఓవరాల్ అద్దాల ఏదైతే మయోపియా అని చెప్పానో దాన్ని రావడం కూడా తక్కువ చూస్తున్నాం. ఎందుకంటే సన్లైట్ మనకి ఒక రకంగా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఒకవేళ స్క్రీన్ చూడడం అవాయిడ్ చేయలేరు అంటే మీరు ఆ స్క్రీన్ ఉన్న సెట్టింగ్స్ గ్లేర్ అవంతా తగ్గియండి, ఒక అప్రాపరియేట్ డిస్టెన్స్లో పెట్టండి. అండ్ బ్లూ లైట్ సెట్టింగ్స్ కూడా ఏమన్నా ఉంటే తగ్గించుకోవడం బెటర్. అండ్ పీరియాడిక్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే చిన్నపిల్లల కళ్ళు యాక్టివ్గా డెవలప్ అవుతూ ఉంటాయి. సెన్సరీ లోడ్ ఈ మధ్యన చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తెలియట్లేదు. సో ఎవ్రీ 6 monthsకి పిల్లల్ని ఐ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు అంటే మేము అడిక్వేట్ అడ్వైస్ ఏదైతే ఉందో చెప్తాం. If you found this video useful, like, comment, and subscribe for more health updates.